ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు నెలకు 12,000 రూపాయలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ అంశంపై బీఆర్ఎస్ నేతల ఆరోపణలను తిప్పికొట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం లోపభూయిష్ట విధానాల కారణంగా ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం వల్లే ఈ ఏడాది ఆటో కార్మికులకు 12,000 చెల్లించలేకపోయామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వివరాలు చూద్దాం. ఆటో డ్రైవర్ల సంక్షేమంపై బీఆర్ఎస్ అధికార పక్షం మధ్య శాసనసభ బయట లోపల మాటల యుద్ధం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలను ఆటోలో ఎక్కించుకుని తానే ఆటో నడుపుకుంటూ కేటీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఆటో కార్మికులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులు ధైర్యాన్ని కోల్పోవద్దని బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 8 లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలకు చాలా పెద్ద ఎత్తున వరాల మూటనిస్తానంటూ తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలిచ్చింది. ఇవాళ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే దుస్థితిలోకి నెట్టబడ్డారు. ఆటో కార్మికుల కుటుంబాలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవ్వరూ బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. మీ తరపున కొట్లాడడానికి, మీ తరపున మాట్లాడడానికి బీఆర్ఎస్ ఉన్నది, కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ సైన్యం ఉన్నది. కాగా ఆటో కార్మికుల అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను చర్చకు చేపట్టేందుకు స్పీకర్ ప్రసాద్ కుమార్ నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆటో డ్రైవర్ల జీవితం దుర్భరంగా మారిందని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రోడ్ ట్యాక్సులు రద్దు చేసి ఆటో డ్రైవర్లకు ఆసరాగా నిలిచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తామన్న 12,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను మంత్రి పొన్నం ప్రభాకర్ తిప్పికొట్టారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులు కావాలనే ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. ఆటో కార్మికులపై బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి చిత్తశుద్ధి లేదని, అందుకు 10 ఏళ్లలో వారి కోసం ఏమి చేయలేదని అన్నారు. ఆటో కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారికి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆర్థిక సంక్షోభం కారణంగా ఇవ్వలేకపోయామన్నారు. ఖచ్చితంగా త్వరలో ఆటో డ్రైవర్లను తాము ఆదుకుంటామని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఆటోలపై ప్రభావం పడ్డదని చెప్పేటువంటి ఆరోపణ తప్పు. మేము ఎక్కడ కూడా బస్సు ప్రయాణికుల ఇంటికి వెళ్లడం లేదు. బస్సు గతంలాగానే బస్టాండ్ నుంచే పోతా ఉంది. ప్రజలు ఇంటి దగ్గర నుంచి బస్టాండ్కి రావడానికి ఆటోలు వాడుకుంటా ఉన్నారు. అవును, ఎన్నికల హామీ మేము 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం. ఆర్థిక సంక్షోభం వల్ల ఈ సంవత్సరం ఇవ్వలేకపోయినాం. భవిష్యత్తులో తప్పకుండా ఆటో కార్మికులు ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానికి ఉన్నది. ఆటో డ్రైవర్లను బీఆర్ఎస్ మోసం చేస్తోందని మంత్రి శ్రీధర్బాబు విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా ఆ పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని ప్రకటించారు. బీఆర్ఎస్ సభ్యులు సభను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటోకు సంబంధించిన వారి ఆటో రిక్షాలకు సంబంధించిన ట్యాక్సులు పెంచారు. వారికి కొత్త పర్మిషన్లు ఇవ్వలేదు, కొత్త ఆటోలు నిలుపుకోవడానికి ఇవ్వలేదు. ఈ రోజు ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకటి, అక్కడ పోయినప్పుడు ఆటోలను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అధ్యక్ష, ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం సమయం తీసుకుంటాము. సమయం తీసుకొని అందరికీ కూడా మేము ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ప్రజలకు అందజేస్తాం.